ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత నాకు చాలా భయం వేసింది. 2 రోజుల వరకు నేను నా రూమ్ నుండి బయటకు రాలేదు. జరిగిన విషయం మా ఇంట్లో వారికి, మా ఇంటి చుట్టుపక్కల వారికి చెప్పాను. కొంతమంది నేను చెప్పింది నమ్మారు, కానీ కొంతమంది నేను చెప్పింది విని నన్ను హేళన చేశారు. ఫుల్లుగా తాగేసి ఉంటావు, అందుకే అలా అయిందని వెక్కిరించారు. కానీ వారి మాటలు నేను పట్టించుకోలేదు. నా ఆలోచన అంతా లిఫ్ట్ లో కనిపించిన దయ్యం మీదనే ఉంది. అసలు అక్కడ దయ్యం ఎందుకుంది? అది నన్ను ఎందుకు చంపాలని చూసింది, కానీ నన్ను చంపకుండా ఎందుకు వదిలేసింది? ఇలా చాలా ప్రశ్నలు నా మదిలో అలా ఉండిపోయాయి. ఏం చేసినా అవే ఆలోచనలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఆఫీసుకి కూడా వెళ్లకుండా 1 రోజుల వరకు ఇంట్లోనే ఉండిపోయాను. 1 నెల గడిచిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే అందరూ ఎలా ఉంది గౌతమ్, ఇప్పుడు అంతా ఓకేనా అని నన్ను చాలా మంది పలకరించారు. ఎందుకంటే నాకు ఒంట్లో బాగలేదని చెప్పి ఆఫీస్కి సెలవు పెట్టాను. అందుకే అందరూ అలా పలకరించారు. కొంచెం సేపు అయ్యాక రోహిత్ గాడు వచ్చాడు. రోహిత్ గాడు నా ఆఫీస్ కొలీగ్, పెద్ద నసగాడు. వాడితో మాట్లాడినా ఒకటే, బురదలో నోరు పెట్టినా ఒకటే. వాడు కావాలని మాట్లాడతాడో లేక నిజంగా మాట్లాడతాడో తెలీదు, కానీ వాడు మాట్లాడే ప్రతి మాట చాలా వెటకరంగా ఉంటుంది. లిఫ్ట్ లో జరిగిన సంఘటన మాత్రం వీడికి తెలియకుండా జాగ్రత్త పడాలని మనసులో అనుకున్నా. ఎందుకంటే వాడికి ఆ విషయం తెలిసిందో అందరికీ చెప్పి వాళ్ళందరి ముందు నన్ను హేళన చేస్తాడు. వాడికి కనిపించకుండా తప్పించుకుందామని అనుకున్నా. ఇంతలోపే వాడు నన్ను చూసేశాడు. ఓరి 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 బాబు, నువ్వు మా మౌతం కదా, నువ్వు ఏదో ప్రపంచాన్ని చుట్టి రావడానికి వెళ్ళావని చెప్పారు. అప్పుడే నీ విహారయాత్ర పూర్తయిందా అన్నాడు. రే, చేసిన వెటకనం చాలు కాని విహారయాత్ర కాదు, తీర్థయాత్ర కాదు. ఒంట్లో బాలేక ఇన్ని రోజులు రాలేదు. ఓ అవునా, నేనెవరో గుర్తున్నానా అండి? నన్ను అందరు ఇక్కడ రోహిత్ అని పిలుస్తారు. రే ప్లీజ్ చంపకురా, నీకేం కావాలో చెప్పు, ఇప్పటికే తల పగిలిపోతుంది. రే, నీ ఆఫీస్ కొలీగ్ ని రా నేను. పైగా ఇద్దరం పక్క పక్క క్యాబిన్లో. నీకు ఒంట్లో బాగలేకపోతే కనీసం ఒక్క మాట కూడా చెప్పవా? సర్లే, ఇంతకీ ఏమైంది? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? అది ఫీవర్ వచ్చింది, అందుకే రాలేదు. ఏంట్రా నసుగుతున్నావు? నిజంగానే ఫీవర్ వచ్చిందా లేదా ఏదైనా అమ్మాయితో ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చావా? నిజం చెప్పరా, నాకు నిన్ను చూస్తుంటే ఏదో డౌట్ కొడుతుంది. రే ఆపు, అదేం లేదు, నిజంగానే ఒంట్లో బాగలేదు, అందుకే రాలేదు. సరే, ఆఫీస్ అయ్యాక కలుద్దామని చెప్పి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాను. రోహిత్ గాడు నేను చెప్పింది అస్సలు నమ్మలేదు. 1 రోజులు సెలవు పెట్టి నేను అమ్మాయిలతో ఎంజాయ్ చేసి వచ్చా అని అనుకుంటున్నాడు. డైలీ వాడి గోల భరించలేకపోయా. నాకప్పుడు అనిపించింది, నేను చాలా మందికి లిఫ్ట్ లో దయ్యం కనిపించిందని చెప్పాను. వీడితో చెప్తే ప్రాబ్లం ఏంటి? అందరికీ చెప్పినట్టే వీడికి కూడా చెప్దా. నమ్మితే నమ్మాడు, లేదంటే వాడి కర్మ. రేపు వాడిని ఆఫీసులో కలిసి నిజం చెప్పేద్దాం అని మనసులో అనుకున్నాను. ఇక మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళాక, రే రోహిత్, చెప్పరా, మళ్ళీ 1 రోజులు సెలవు కావాలా అమ్మాయిలతో తిరగడానికి? రే రోహిత్, నువ్వు అనుకున్నట్టు నేను అమ్మాయిలతో తిరగలేదు. నేను అన్ని రోజులు సెలవు పెట్టడానికి వేరే రీజన్ ఉంది. అది చెప్పినా నీకు అర్థం కాదు. ఒకవేళ నేను నీకు చెప్పినా నువ్వు నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేస్తావు. ఇన్సల్ట్ చేసే గలీజన్ పనేం చేసావురా? సరే చెప్తా విను, కానీ ఇప్పుడు నేను నీకు చెప్పే విషయం చాలా సీక్రెట్ గా ఉండాలి, ఓకేనా? ఇది నా పర్సనల్ విషయం, నీకు మాత్రమే చెప్తున్నా, ఎవ్వరికి చెప్పనని ప్రామిస్ చెయ్యి. రే, నీ పర్సనల్ నా పర్సనల్ కాదా? నువ్వు నేను ఒకటేరా.
ఎందుకురా నన్ను వేరే వ్యక్తిలా చూస్తావు? శివుడికి సగభాగం పార్వతీదేవి అయితే గౌతమ్కి సగభాగం ఈ రోహిత్ గాడేరా, గుర్తుపెట్టుకో. ఏడ్చావులే కానీ ముందు ఎవరికి చెప్పనని ప్రామిస్ చేయి. నీ మీద ఒట్టురా, ఈ విషయం ఎవరికి చెప్పను, సరేనా? అంత ఓవర్ యాక్షన్ వద్దు. ఒట్టు నా మీద కాదు, నీ మీద వేసుకో. నన్ను చంపదామని అనుకుంటున్నావా? అబ్బా, పొరపాటున కూడా నువ్వు నన్ను నమ్మవు కదరా. సరే, నా మీద ఒట్టు. రోహిత్ గాడికి లిఫ్ట్ లో జరిగిన విషయం మొత్తం చెప్పాను. అది విన్న తర్వాత రోహిత్ గాడు, ఓర్ని, ఇది చెప్పడానికి ఇంత ఓవర్ యాక్షన్ చేయాలా? అందరూ నిన్ను హేళన చేస్తున్నారని నేను కూడా నిన్ను హేళన చేస్తానా? సరే, ఈ విషయం ఎవరికి చెప్పను, మన మధ్యనే ఉంటుంది, ఓకేనా అని చెప్పి రోహిత్ గాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు నేను రోహిత్ గాడిని ఎప్పుడు నా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోలేదు. కానీ నా జీవితంలో మొట్టమొదటిసారి వాడి మీద నమ్మకం కలిగింది. అందుకే వాడికి ఆ దయ్యం గురించి చెప్పాను. ఆ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళాను. అందరూ నన్ను వెరైటీగా చూశారు. ఎందుకు అలా చూస్తున్నారా అనిపించింది. లోపలికి అడుగు పెట్టగానే నన్ను చూసిన ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వుకుంటున్నారు. వాళ్ళు అలా ఎందుకు నవ్వుతున్నారో నాకేం అర్థం కాలేదు. మా ఆఫీస్ కొలీగ్స్ 2 అమ్మాయిలు నా దగ్గరికి వచ్చి, ఈ రోజుల్లో అమ్మాయిలం మేమే చాలా ధైర్యంగా ఉంటున్నాం, మగవాడివైన నువ్వేంటి గౌతమ్ అని వెకిలిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నాకు అప్పుడు అర్థమైంది, రోహిత్ గాడు నాకు చేసిన ప్రామిస్ ని బ్రేక్ చేశాడని. నాలో ఉన్న కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే రోహిత్ గాడిని వెతుక్కుంటూ వెళ్ళాను. ఒక చోట టేబుల్ మీద స్టైల్ గా కూర్చొని డిస్కషన్ పెట్టాడు. అక్కడ దగ్గర మా ఆఫీస్ వాళ్ళు 10 మంది దాకా ఉన్నారు. అక్కడికి నేను వెళ్ళగానే అందరూ నన్ను చూసి గట్టిగా నవ్వారు. కోపంగా వెళ్లి రోహిత్ గాడి కాలర్ పట్టుకున్నారు. రే రోహిత్, నీకు అసలు సెన్స్ ఉందా? ఎవరికి చెప్పను అని ప్రామిస్ చేసి నన్ను చీట్ చేస్తావా? నీకు అసలు సిగ్గుందా? నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అయినా కూడా రోహిత్ గాడిలో చేంజ్ లేదు. వేటకారంగా నేను అన్ని తిడుతున్నా నవ్వుతూనే ఉన్నాడు. రోహిత్ గాడు నవ్వుతూ, అయినా ప్రామిస్ వేసుకుంది నా మీదనే కదరా, భయపడకు, నీకేం కాదులే. అయినా ఈ రోజు నీ దయ వల్ల ఆఫీస్ వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఒకసారి వాళ్ళ వైపు చూడు. నేను వాళ్ళ వైపు తిరిగి చూశాను. అందరూ చూసి నవ్వుతూ ఉన్నారు. ఎవడు నమ్మినా నమ్మకపోయినా నేను నిజంగా లిఫ్ట్ లో దయ్యాన్ని చూశాను. కావాలంటూ నాతో ఎవడైనా రండి నిరూపిస్తాడు. ఎవడో ఎందుకురా, ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, నువ్వే రా, అంత ధైర్యం ఉంటే. అరే పిచ్చోడా, నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా, ఈ రోజుల్లో దయ్యాలు భూతాలు లేవురా బాబు. ఏంట్రా ఇప్పటి వరకు పెద్ద ధైర్యవంతుడలా మాట్లాడావు? దయ్యం అనేసరికి భయం వేసిందా? ఇన్సల్ట్ చేసినంత ఈజీ కాదు నిజాలు తెలుసుకోవడం అంటే. అందరి ముందు భయమేసిందా అని గౌతమ్ రోహిత్ ని అడిగేసరికి రోహిత్ తన మనసులో, అమ్మో, ఇప్పుడు వీళ్ళందరి ముందు కొంచెం కూడా బెండవ్వకూడదు. ఒకవేళ నేను అయ్యాను ఇక అంతే అని మనసులో అనుకున్నాడు. రోహిత్, ఓకేరా, మన ఆఫీస్ లో నేనే అందరికంటే ధైర్యవంతుడిని అని ఆ విషయం అందరికీ తెలుసు. వాళ్ళకే కాదు, నీకు కూడా తెలుసు అనుకో. ఇప్పుడు నన్ను ఎక్కడికి రమ్మంటావు చెప్పు? నేను ఎప్పుడు ఎక్కడికి ఎలా వెదవని చెయ్యాలో నాకు బాగా తెలుసు. రేపు ఆఫీస్ కు సెలవు పెట్టి ఇంటి దగ్గర రెడీగా ఉంటురా, నీ సంగతి తెలుస్తా అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వచ్చేశాను. ఆ మరుసటి రోజు నా కారులో రోహిత్ ఇంటికి దగ్గరికి వెళ్లి హార్న్ కొట్టారు. రోహిత్ గారు వాళ్ళ అమ్మ బయటకి వచ్చారు. రోహిత్ వాళ్ళ అమ్మగారు నన్ను లోపలికి రా బాబు అని ఇంటికి ఇన్వైట్ చేశారు. కానీ నేను ఒక మాట కూడా మాట్లాడకుండా, వారికి సమాధానం చెప్పకుండా కారులోనే సైలెంట్ గా కూర్చొని ఉండిపోయా. ఇక తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తుండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.
అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.